హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఉదయకాలం దేవుడు మరొకసారి ఆయన సన్నిధి, పరిశుద్ధమైన సన్నిధి మనకి ఇచ్చాడు. ఉదయకాలం దేవుని వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించుము, మాతో మాట్లాడు. ప్రభువాని సూటిగా మాతో మాట్లాడు, వివరంగా మీరు మాట్లాడు. యేసు నామములో ప్రార్థించి పొంది వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మానవుని యొక్క జీవితము చాలా భారభరితముగా అయిపోయింది. మానవుడు చాలా బరువులు మోస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా బరువులు మోస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా కుటుంబ భారము మోస్తున్నాడు. కుటుంబ భారము, సంసార భారము, విద్యార్థులు విద్యాభారము, వ్యాపారస్తులు వ్యాపార భారాన్ని మోస్తున్నారు, సేవకులు సేవా భారము మోస్తున్నారు. ఇలాగా భారము మోసే వారికి దేవుడు ఒక పిలుపిస్తున్నాడు. ఏం పిలుపు అంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. యు ప్లీజ్ కమ్ unto me. Please come unto me. I will give the rest. I will give the rest. Please come unto me. అందుకని ప్రయాసపడి భారం మోసుకున్న వారందరూ నా యొద్దకు రండి అంటున్నాడు. మనుషులు వ్యాపారం చేసేవాళ్ళు ఏమంటున్నారు? నా వ్యాపార భారము మోయలేకపోతున్నాము. వ్యాపారంలో చాలా నష్టాలు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కొన్నిసార్లు వర్కర్లు రావడం లేదు. వర్కర్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు. సమయానికి రారు. ఏదైనా గట్టిగా మాట్లాడితే పనులు మానేసుకుంటున్నారు. అడ్వాన్సులు తీసుకుంటున్నారు. అడ్వాన్సులన్నీ తిరిగి ఇవ్వరు. మళ్ళీ వాళ్ళు అడుకోవాల్సి వస్తుంది. ఇలాగా వ్యాపారస్తులు వ్యాపార సంబంధంగా మాట్లాడుతున్నారు. విద్యార్థులు తమ విద్యను సరిగా అర్థం చేసుకోలేక, చదివింది మైండ్కి ఎక్కక, కాలేజీకి సరిగా వెళ్ళలేక, కాలేజీలో ప్రిన్సిపల్ తెస్తున్నాడని, లెక్చరర్ తెస్తున్నాడని, హోంవర్క్ చేయలేదనో చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కాలేజీలో ఫీజు కట్టలేదనో, వెళ్తే ఫీజులు కట్టండి తొందర చేస్తారని ఇలాగా విద్యార్థులు బాధపడుతున్నారు. ప్రియులారా, ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో బాధపడుతున్నారు. ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో బాధపడుతున్నా, పై అధికారి ఇబ్బంది పెడుతున్నాడు, తను కష్టపెడుతున్నాడు. అన్ని పనులు నాకే చెబుతున్నాడు, ఈ పని చేయలేకపోతున్నాను. వాళ్ళకి చెప్పరు, వేరే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి చెప్పరు. ఇలాగో ప్రతి వ్యక్తి భారము వహిస్తూ ఉన్నారు. ప్రియులారా, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులైన వారు, అయ్యా నా కుమార్తె వెళ్ళడం లేదండి, నా కుమార్తె చదవడం లేదండి, ఎవరో అబ్బాయిని ప్రేమించిందంటండి, ఆ అబ్బాయి గురించి ఆలోచన చేస్తుందండి, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటుందండి. కానీ ఆ అబ్బాయి అయితే ప్రభువును నమ్మిన బిడ్డ కాదండి, ప్రభువుని మార్గంలో నడిచే బిడ్డ కాదండి, ప్రభువును వెంబడించే బిడ్డ కాదండి. అతను ఆ అబ్బాయిని ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలంటుందండి. ఇలాగా పేరెంట్స్ కూడా చాలా భారాలు వస్తున్నారండి. ఆ భారము
భరించలేకపోతున్నామండి. మా అమ్మాయి చెప్పిన మాట వినడం లేదండి. మాకు ఎంత తలనొప్పిగా అయిపోయిందండి. మనం ఎలా అన్యులను పెళ్లి చేసుకుంటామండి? దేవుని ఎరుగని బిడ్డను ఎలా ప్రభువును వెంబడిస్తామండి? ఎలా ప్రభువును ప్రేమించని వ్యక్తులతో ఎలా వివాహాలు కలుపుకుంటామండి? ఎంత భారంగా ఉందండి, ఎంత ఇబ్బందిగా ఉందండి. మా అమ్మాయి కూడా ప్రార్థన చేయండి, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని తొందర చేస్తుందండి. మాకు చాలా ఇబ్బంది కలగజేస్తుంది, చాలా బాధను కలగజేస్తుందండి, చాలా అవమానం తీసుకొస్తుందండి. నేను సంఘంలో ఒక పెద్ద మనిషిని, సంఘంలో ఒక ఎల్లరుగా ఉన్నాను, సంఘంలో ఒక నాయకుడుగా ఉన్నాను. నేను ఎలాగండి ఎలా మాదిరిగా ఉన్న నాకు నా కూతురు తలనొప్పిగా మారిపోయిందండి. ఎంతో బాధ కలగజేస్తుందండి. ఇలాగా మనుషులు రకరకాలుగా భారాలు మోస్తూ ఉన్నారు, రకరకాలుగా భారాలు మోస్తూ ఉన్నారు. విద్యార్థులు తమ చదవలేక, అర్థం కాలేక, చదివింది మైండ్లోకి ఎక్కక, కాలేజీలో ఫీజులు సరిగా కట్టలేక, మంచి బట్టలు వేసుకోలేక, ఇలాగ రకరకాలుగా భారాలు మోస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు పిలుపు ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా, అయ్యా ఇక్కడ వినండి. కనెక్షన్ ఇవ్వండి. ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా, రండయ్యా రండి, ఈ ప్లీజ్ కమ్ అన్ టు మీ, ఐ విల్ గివ్ ద రెస్ట్ అండ్ పీస్, ఈ ప్లీజ్ కమ్ అన్ టు మీ అని దేవుడు ఒక పిలుపుని ఇస్తున్నాడు విశ్వాసులకు. రండి, యూ ప్లీజ్ కమ్ అన్ టు మీ, ఐ విల్ గివ్ ద రెస్ట్ అండ్ పీస్. దోస్ హూ హ్యావ్ నో ద పీస్ అండ్ రెస్ట్, I will give the peace, come unto me. God giving all are you. He is inviting all of us to come unto the Lord, to come unto the Lord. ప్రియులారా, దేవుని పిలుపును ఎవరైతే విని లోబడతారో, ఎవరైతే విని అర్థం చేసుకుంటారో వారికి దేవుని సమాధానము దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సమాధానము, దేవుని పిలుపునికి, ఆహ్వానానికి అంగీకరించి వచ్చే వారికి దేవుని కృప దొరుకుతుంది, దేవుని ఆశీర్వాదం దొరుకుతుంది, దేవుని రక్షణ దొరుకుతుంది, దేవుని మహిమ దొరుకుతుంది. ప్రియులారా, ఈ వాక్యమును ప్రయాసపడి నీవు నీ చదువు గురించి భారం వహిస్తున్నావా? నీ భారము దేవుడు మోస్తున్నాడని నమ్మాలి. చాలామంది కాలేజీలో ఫీజులు, పేరెంట్స్ కొంత పేదవారుగా ఉంటారు కాబట్టి సమయానికి కట్టలేకపోతే ఇంట్లో తల్లిదండ్రుల మీద గొడవ పడుతుంటారు, కోప్పడుతుంటారు, తిడుతుంటారు. ఫీజు కట్టమంటే కట్టవు, బట్టలు కొనుక్కుంటా అంటే ఇవ్వవు, చెప్పులు కొనుక్కుంటా అంటే ఇవ్వవు అని, డబ్బులు అని పేరెంట్స్ కొట్లాడుతూ ఉంటారండి. పేరెంట్స్ని అర్థం చేసుకోరు. అదే మా తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు, కూలికి వెళితే కానీ నా తల్లిదండ్రులు కష్టము, వాళ్ళు ఉంటే నాకు ఇస్తారు కదా, నాకంటే ఏమి ఎక్కువ ఉందని అనుకోరు. కానీ తల్లిదండ్రుల మీద ప్రతి దానికి కోప్పడుతుంటారు, తల్లిదండ్రుల మీద చిరాకు పడుతుంటారు. నీ అవసరత ఏదున్నా గుర్తుపెట్టుకోండి ప్రియ సహోదరుడా. ఇటు చూడండి, మీకు ఏ అవసరత ఉన్నా, ఒకవేళ ఫీజు కట్టాలనుకోండి దేవుణ్ణి అడగండి, ఒకవేళ బట్టలు కావాలనుకోండి దేవుణ్ణి అడగండి. ముందు దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు మీకు ఎవరి ద్వారానో ఒకరి ద్వారా ఇస్తాడండి. మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ మేనమావ కావచ్చు, మీ చిన్నాన్న కావచ్చు, మీ అక్క కావచ్చు, మీ చెల్లి కావచ్చు, మీ అన్న కావచ్చు, ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మీ అవసరము తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడంటే, నీవు దేవుని నమ్మి నా అవసరత దేవుడు తీరుస్తాడు అని నువ్వు నమ్మి ప్రార్థన చేయాలి.
ఏం చేయాలి? ఏం చేయాలండి? నీవు నమ్మి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ అవసరత ఎవరి ద్వారానో ఒకరి ద్వారా తీరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు మీ అమ్మ మీ నాన్న మీద కోప్పడకూడదండి. మీ తల్లిదండ్రులు మీకు సహాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తారండి? నేను నా పిల్లలకి చేయకపోతే ఎవరికి చేస్తాను? ఎవరికి చేస్తాను చెప్పండి? ప్రియులారా, దేవుడు నీ అవసరత తీరుస్తాడని నీవు నమ్మి దేవుని అడగడము ప్రారంభించు. నీవు నీ అవసరత ఏదైనా కావచ్చు, నా దేవుడు తీరుస్తాడని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. అబ్బాయి ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, పాటల బుక్, అది పాటల బుక్క, పాటల బుక్ ఏం చూస్తున్నా? ఇక్కడ వాక్యం ఎప్పుడైనా నీకు బాగా గుర్తుపెట్టుకోండి. ఏ అవసరతను కానీ మీ తల్లిదండ్రులని, మీ తెలిసిన వాళ్ళని అడగొద్దండి. ఫస్ట్ దేవుణ్ణి అడగండి. మీరు ప్రార్థన చేస్తుండండి. దేవుడు ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మీ అవసరం తీరుస్తాడు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు ఫస్ట్ అడగొద్దండి. ప్రార్థన చేయండి. 2-3 రోజులు ప్రార్థన చేయండి. ప్రభువా నాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డిసెంబర్ పండగ వస్తుంది, అవునా? బట్టలు కావాలి కదా. ప్రభువా నాకు బట్టలు, కొత్త బట్టలు నేను వేసుకోవాలి ప్రభువా. పండుగ రోజు నీ సన్నిధిలో నేను కొత్త బట్టలు వేసుకొని నేను రావాలి ప్రభువా. నాకు కొత్త బట్టలు ఇవ్వు ప్రభువా, నాకు కొత్త బట్టలు ఇవ్వు ప్రభువా, నాకు మంచి బట్టలు ఇవ్వు ప్రభువా. ఖరీదుగా అడగండి, మామూలుగా అడగొద్దండి. ఎప్పటికైనా ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఖరీదు అడగండి. మామూలుగా తక్కువగా అడగొద్దండి. ఎప్పటికీ తక్కువగా అడగొద్దండి. తక్కువ అడిగి దేవుని తక్కువ చేయకూడదు. మనం నీ స్థాయి నువ్వు చూసుకోవద్దు. నా పరిస్థితులు బాగలేదు నువ్వు చూసుకోవద్దు. నీ స్థాయి నువ్వు చూసుకోవద్దు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ మాట కూడా. నీ స్థాయి నువ్వు ఎప్పుడు చూసుకోకూడదు. దేవుడు గొప్పవాడు, ఆ స్థాయిని చూసి అడగండి కదా. ఆయన గొప్పవాడు కదా, ఆయన ధనవంతుడు కదా. ఆయనను అడిగేటప్పుడు రోడ్డు మీద ఏమన్నా అడిగామనుకో బాగుంటుందా? రోడ్డు మీద వేసినవి కొనుక్కుంటాను ప్రభా, అవైనా చాలు ప్రభా అంటుంటారు. కానీ అట్లా అడగకూడదు. మనం అడిగే దేవుడు గొప్పవాడు కదా. ఒక రేంజ్, ఒక స్థాయి ఉన్నవి అడగండి. అంతేగాని తక్కువగా అడగొద్దండి దేవుణ్ణి అడిగేటప్పుడు. కానీ మీ తల్లిదండ్రులను అట్లా అడగొద్దండి. మీ తల్లిదండ్రుల స్థాయి మీకు తెలుసు కదా, అవునా కదా? మీ తల్లిదండ్రుల స్థాయి మీకు తెలుసు కాబట్టి అట్లా మీ తల్లిదండ్రులను అడగొద్దండి. ఈ తండ్రి గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తండ్రి గొప్పవాడా లేదా? సమస్త సృష్టి ఆయన స్వాధీనంలో ఉన్నది. సర్వ సంపదలు ఆయన యందే గుప్తమైనవి కదా. సర్వ సంపదలు, విద్యాబుద్ధులు, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమైనవి. కాబట్టి యేసు ప్రభువుని అడిగేటప్పుడు గొప్పగా అడగాలి. ఆయన గొప్ప దేవుడు, ఆయన ధనవంతుడు, సర్వ సమృద్ధి కలిగిన వాడు, సమస్తమును సృజించిన దేవుడు. ఆయన అడిగేటప్పుడు నీవు అడగటం కూడా గొప్పవిగా అడగాలి. అడిగేటప్పుడు దేవుడు ఇస్తాడని నమ్మాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నీవు అడిగేటప్పుడు దేవుడు ఇస్తాడు అని నీవు హృదయంలో నమ్మాలి. పెదవులతో ప్రార్థన చేసి హృదయంలో విశ్వసించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పెదవులతో ప్రార్థించి హృదయంలో విశ్వసిస్తూ ఉండాలి. లోపల డౌట్ పడింది అనుకో, రావు. హల్లెలూయా. లోపల డౌట్ పడితే రావండి. నీవు విశ్వాసముతో అడగడం నేర్చుకోవాలి. నీవు విశ్వాసముతో అడగడము నేర్చుకోవాలి. ఎప్పుడైతే నీవు విశ్వాసముతో అడగడము ప్రారంభం చేస్తుంటావో, నీవు అడుగుతూ వస్తావో నీ విశ్వాసము పెరుగుతుంది, దేవుని మీద నమ్మకము పెరుగుతుంది.
ఈ అభ్యాసం చేస్తూ రండి ప్రియులారా. దేవుణ్ణి అడిగేటప్పుడు మాత్రం గొప్ప వాటిని అడగండి. మీ తల్లిదండ్రులను అడిగేటప్పుడు మీ తల్లిదండ్రుల పరిస్థితిని బట్టి మీరు అడగండి. కానీ దేవుడు ఎవరి ద్వారా ఇస్తాడో నీకు గొప్ప వాటిని ఇస్తాడు. హల్లెలూయా. ఏదైనా కావచ్చు, నీకు ఏదైనా కావచ్చు. నీకు నిజంగా అవసరం ఉంది, పండగ బట్టలు ఉన్నాయి కదా, అది ఖచ్చితం అవసరం. ఊరికి నేను హెలికాప్టర్ అడిగినాను అనుకోండి, బాగుంటుందా? బాగుంటుందా? ఏమైనా బాగుంటుందా? ఇస్తాడు కదా అని సేవకుడు చెప్పినాడు కదా, నేనే అడిగినాను అనుకో, ప్రభు నాకు హెలికాప్టర్ కావాలి ప్రభు అని అడిగినా అనుకో, ఏమైనా బాగుంటుందా? సాయి గొప్పదన్నాడు కదా, హెలికాప్టర్ అడుగుతాని చక్కగా ఈడ దిగొచ్చు, ఈడ ల్యాండ్ కావచ్చు అని అట్లా అడగకూడదు. దేవుని స్థాయి గొప్పదే, ఇవ్వచ్చు ఆయన. కానీ మనకు అవసరమా చెప్పు? మనకు అవసరమా? కానీ నాకు అవసరం అనుకున్నప్పుడు మాత్రం ఒకరోజు అడుగుతా. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒకరోజు అవసరం అవుతుంది. అది ఒకరోజు నాకు హెలికాప్టర్ అవసరం అవుతుంది, ఖచ్చితంగా ఆ రోజు నేను అడుగుతా. అవసరం అనేది కావాలి, అవసరం ప్రాముఖ్యమైనది. ఊరికే అడగకూడదు. దేవుణ్ణి అడిగితే శోధించినట్లు అవుతుంది, అంతే కదా. ఊరికి అడిగామనుకోండి దేవుని శోధించినట్లు అవుతుంది. అవసరాన్ని బట్టి అడిగామనుకోండి అది మన అవసరతను తీర్చేదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ అవసరత ఏదైనా కావచ్చు, నీవు దేవుడు ఇస్తాడని మొట్టమొదట దేవుణ్ణి అడగాలి. నీ తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీకు వారిని నువ్వు అడగడానికి వీలు లేనే లేదు. నీవు దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు ఎవరి ద్వారా ఒకరి ద్వారా ఇస్తాడు. దేవుడు నీవు ప్రార్థనలో అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఒకరోజు నీ అవసరత తీరుస్తాడు. నీ ప్రార్థనకు వ్యర్థము కానే కాదు. గుర్తుపెట్టుకోండి, నీ ప్రార్థన ఈరోజు చేస్తున్నావు, రేపు వారం చేస్తున్నావు, వెళ్ళింది 1 నెల అయింది, ఇంకో నెల అయింది, ఇంకొక 2 నెలలు అయింది, ఇంకో 3 నెలలు అయింది. నీ ప్రార్థనకు బలం పెరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసిన వారాలు, నెలల భారము, ప్రార్థన బరువు పెరుగుతూ ఉంటుంది. బలము, ప్రార్థన బలం పెరుగుతూ ఉంటుంది, తరగదు. ఏమి ఇంకా రాలేదు అనుకుని వద్దండి. దేవుడు ఇస్తాడు ఆ రోజు. దేవుడు ఆ రోజు ఇస్తాడు. దేవుడు ఆ రోజు నీకు ఇస్తాడు. ఈరోజు నేను మధ్యాహ్నం బళ్ళారికి సేవకు వెళ్తున్నా. ప్రభు నా దగ్గర డబ్బులు లేవు కదా ప్రభు అని అంటే, నాకు కూడా నా తలంపులు, వాళ్ళని అడుగు ఇస్తారు, నీకు వీళ్ళని అడుగు ఇస్తారు, నీకెందుకు ఇయ్యరు, వాళ్ళు నువ్వు అడిగితే ఇస్తారని. ప్రభు నేను ఎవరిని అడగను ప్రభు, నిన్నే అడుగుతాను ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాను, దేవుడు ఇచ్చేశాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటూ వచ్చాను, దేవుడు ఇచ్చేశాడు. దేవుని మందిరంలోకి వచ్చే లోపల ఇచ్చేశాడు. ప్రియులారా, అది అభ్యాసం చేసుకోండి. అది మీ ప్రార్థనలో అభ్యాసం చేసుకోండి. దేవుణ్ణి అడగాలి, దేవుడు ఇస్తాడని నమ్మి అడగాలి, ఇచ్చేంత వరకు అడగాలి. ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. నీకు ఏది అవసరం ఉన్నా, మొట్టమొదటి నీకు ఏ అవసరం ఉన్నా దేవుణ్ణే అడగాలి. రెండవది చెప్పాలి, చెప్పు. దేవుడు ఇస్తాడని నమ్మి అడగాలి. రెండవది. మూడవది, ఇచ్చే వరకు నువ్వు అడగాలి. ఇచ్చే వరకు అడిగితే నీ ప్రార్థన బలం పెరుగుతుంది, కానీ తరగదు. ఈరోజు ఏమి ఇంకా ఇవ్వలేదే, ఇన్ని రోజులే ప్రార్థన చేశాను ఇవ్వలేదే, ఇన్ని నెలలైంది ప్రార్థన చేస్తే ఇవ్వలేదే అని నీవు అనుకోవడానికి వీలే లేదు. నీ ప్రార్థనకు బలం పెరుగుతూనే ఉంటుంది. నీ ప్రార్థనలు బ్యాంకులో డబ్బులు వేసి అట్లా
డబ్బులు పెరుగుతుంటావో నీ ప్రార్థన అట్లా దేవుని ధన నిధులు పెరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా వస్తుంది. నీ ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా వస్తుంది. చెప్పండి, మొదటిది ఏది? ఎవరిని అడగకూడదు. నీకు ఏమైనా కావాల్సిన అవసరం ఉంటే ఎవరిని అడగాలి? చెప్పాలి అందరూ. ఎవరిని అడగాలి? 2 చెప్పాలి. 2 దేవుడు ఇస్తాడని నమ్మి అడగాలి. చెప్పుకున్నారు మీరు. దేవుడు ఇస్తాడని నమ్మి అడగాలి. 3వది, వెరీ గుడ్ సాత్విక్, వెరీ గుడ్. ఏం రాజు ఇక్కడ చూడు, చెప్పు, నువ్వు చెప్పు రాజు. 3 చెప్పు. ఫస్ట్ది చెప్పు. దేవుణ్ణి అడగాలి, ఎవరిని అడగకూడదు. మనకి ఏది అవసరం ఉన్నా. 2వది, ఇస్తాడని, దేవుడు ఇస్తాడని నమ్మి అడుగుతుండాలి. 3వది, ఇచ్చే వరకు అడగాలి. అప్పుడు నీ భారం అంతా తీసేస్తాడు. నీ అవసరాలన్నీ తీర్చి నీ భారం అంతా తొలగిస్తాడు. దేవుడు నిన్ను గొప్పగా ప్రియులారా, ఈ 3 అంశాలు జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దండి. ఈ 3 అంశాలు ఎప్పుడూ మీ జీవితంలో మర్చిపోవద్దండి. దేవుడు మిమ్మల్ని దీవించడానికి 3 మెట్లు ప్రార్థన మీరు చేస్తున్నాండి. ప్రార్థన చేయడము, ఈ 3 మెట్లు ప్రార్థన మీరు చేయడం ప్రారంభించండి. మీ ప్రతి అవసరత తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రతి అవసరత తీరుతుందండి. తీర్చేవాడు గొప్పవాడు కదా. మన దేవుడు గొప్పవాడు. మన అవసరతలన్నీ తీర్చేవాడు ఆయన. కాబట్టి ఆయన తీరుస్తాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. మనకు అవసరం తీర్చాడు అనుకోండి దేవుడు, మనకు అడిగిన దేవుడు ఇచ్చాడు అనుకోండి, మనం ఎట్లా అంటాము? హ్యాపీగా ఉంటాం, ఫ్రీ అయిపోతాం కదా. అర్థం లేదా? అమ్మ, దేవుడు నాకు అవసరం తీర్చాడబ్బా. నిజం, నాకు ఈరోజు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు డబ్బులు లేవు. అక్కడ పోవాలా ఎట్లాగా అని అనుకుంటున్నాను. వాళ్ళని అడుగు, వీళ్ళని అడుగు, యేసుదాసుని కూడా అడగమని వచ్చింది. యేసుదాసుని కూడా ప్రేరేపణ వచ్చింది నాకు, డబ్బులు అడుగు యేసుదాసునని. పాపం అతనికి ఉంటా లేదు అని అనిపించింది. కానీ దేవుడు, ప్రభువా, అక్కనే వస్తుంటే ప్రేయర్ చేసుకుంటూ వస్తున్నాను, ప్రభువా నేను ఎవరిని అడగను ప్రభువా, నువ్వే నాకు ఇవ్వాలి ప్రభువా, నువ్వే నాకు ఇవ్వాలి ప్రభువా, నువ్వు ఇచ్చేవాడు కదా ప్రభువా, నువ్వే ఇవ్వాలి ప్రభువా, నువ్వే ఇవ్వాలి ప్రభువా, నేను ఎవరిని అడగను ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. మందిరంలోనికి అడుగుపెట్టి ప్రార్థన చేసి కూర్చున్న లోపల వచ్చేసేయండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రార్థన అలవాటు చేసుకోండి. మీకు ఏ అవసరం ఉన్నా ఎవరిని అడగకూడదు. 1. 2వది, ప్రార్థన అడిగే వాటిని అన్నీ దేవుడు ఇస్తాడని నమ్మి ప్రార్థన చేయండి. 3వది ఏంటి? ఇచ్చే వరకు ప్రార్థన చేయండి. 1, దేవుణ్ణి మాత్రమే అడగాలి, ఎవరిని అడగకూడదు. నీకెంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అడగకూడదు. మొట్టమొదట దేవుణ్ణి అడగండి. 2-3 రోజులు అడగండి దేవుణ్ణి, నీకు ఇస్తాడు. ఇచ్చే వాళ్ళని రెడీ చేస్తాడు. నమ్మి ప్రార్థన చేయండి, ఇచ్చే వరకు ప్రార్థన చేయండి. అలిసిపోద్దండి, విడిచిపెట్టొద్దండి, దేవుణ్ణి విడిచిపెట్టొద్దండి. ఎన్ని రోజులని కానీ విడిచిపెట్టొద్దండి. నా భార్య వాళ్ళమ్మ దేవుని స్వరం వినాలని, ప్రభువా నువ్వు మాట్లాడే దేవుడు కదా ప్రభువా, నాకే నోరు ఇచ్చినావు మాట్లాడడానికి. నువ్వు అబ్రాహాముతో మాట్లాడినావు, ఇస్సాకుతో మాట్లాడినావు, యాకోబుతో మాట్లాడినావు, ప్రవక్తలతో మాట్లాడినావు, నాతో మాట్లాడు ప్రభువా అని 7 సంవత్సరాలు ప్రార్థన చేసిందంట.
7 సంవత్సరాలకు దేవుడు మాట్లాడినాడంట ఆయన స్వరంతో. పట్టుదల అంటే అది ప్రియులారా. ఇచ్చే వరకు ప్రార్థన చేయడము మానకూడదు. అలాగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేయండి ప్రియులారా. దయచేసి మోకరించి, ప్రభువా నేను ఈరోజు నుంచి ఎవరిని అడగను నాయనా, నిన్ను మాత్రమే అడుగుతాను ప్రభువా అని నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి ప్రియులారా. ప్రభువా నేను ఈ రోజు నుంచి ఎవరిని అడగను ప్రభువా. మీ తల్లిదండ్రులను బాధపెట్టి అడిగి బాధపెట్టి తిట్టింటే కోపడింటే ప్రభువా నన్ను క్షమించు నాయనా. యేసు ప్రభువా నన్ను క్షమించు నాయనా. యేసు ప్రభువా నన్ను క్షమించు నాయనా అని అడగండి. యేసు ప్రభువా నన్ను క్షమించు నాయనా, నా తల్లిదండ్రులను బాధ పెట్టాను నాయన, నా తల్లిదండ్రులను దుఃఖ పెట్టాను ప్రభా. ఇంట్లో డబ్బులు కోట్లు అక్కడక్కడ పెట్టిన డబ్బులు దొంగలించాను ప్రభా, నన్ను క్షమించు నాయన. ఆయన నువ్వు ఇచ్చే దేవుడు ప్రభా. ఆయన నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్తాడని నమ్మకం విశ్వాసంతో ప్రార్థన చేసి ఆ కృప దయచేయి ప్రభా అని ప్రార్థన చేయండి. ప్రభువా నువ్వు ఇచ్చే వరకు నేను ప్రార్థన చేస్తాను నాయన, నువ్వు ఇచ్చే వరకు నేను ప్రార్థన చేస్తాను ప్రభువా, సహాయం ఇచ్చేయండి ప్రభువా, సహాయం చేయండి. అడగండి ప్రియులారా, ప్రార్థన చేయండి. 1 నిమిషం ప్రార్థన చేయండి. ప్రభువా నాకు విశ్వాసం నమ్మకం దయచేయండి ప్రభువా. నువ్వు ప్రార్థన చేసిన వాటిని ఇస్తావని విశ్వాసం నమ్మకం దయచేయండి. నువ్వు ప్రార్థన చేసే వాటిని ఇస్తావని నమ్మకం విశ్వాసం దయచేయండి. ప్రభువా నన్ను దర్శించు, దీవించు, ఆశీర్వదించు. మీ దీవెన మీ కృపాక్షేమములు అనుగ్రహించు. యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానము, నెమ్మది, విశ్రాంతి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సదాకాలము తోడైండి దీవించి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.